ఇది గడి పగలు కొట్టేసాను. ఇది ఇక్కడ ఉన్నది. ఫుల్గా ఉన్నాయి, చాలా వెయిట్ ఉండింది. మేము వడ్డీకి ఇద్దామనుకో. సైడ్ మీద చాలా వెయిట్ ఉండింది. వస్తామని పెడతారు. మేము వడ్డీకి ఇద్దాం అనుకున్నా కూడా ఇప్పుడే ఎందుకు లే, ఇంకొక 2 సంవత్సరాల నుండి ఇచ్చిద్దాం అని మేము. పైకి ఎక్కుంటారు, వాళ్ళకి అన్నీ అలవాటే కదా. వాళ్ళకి తెల్లారుజామున 5 గంటలప్పుడు సార్ ఇల్లు గుడి కడగడానికి వస్తారు రోజు. అప్పుడు చూశారు సార్ ఇల్లు. చూసినప్పుడు తాళాలు పగలగొట్టున్నారు. తాళాలు పగలగొట్టి అక్కడ వేసున్నారు. ఉండి చూసేసరికి ఉండి లాన్ లేదు, అక్కడ షట్టర్లు వేసిండి అక్కడ చూసి వచ్చినాం. అమ్మవారి ఏమేమి తీసుకెళ్లారు? తాళబొట్లు సార్ ఎన్ని? 4. 4 ఉండి డబ్బులు సార్. ఇంకా అది కన్ను ఏదో ఎండిది కన్ను సార్, సీతమ్మ కన్ను. 5 వేసుకెళ్ళి చాలా మరిద్ది 7 వేసింది. తీసుకొచ్చి పెట్టుకొని అద్దం మనం కనిపిస్తుంది. లాగా చూసారు చిన్న చిన్న 10 చేసుకున్నా అది కొంచెం జరిగింది కాబట్టి రూపాయి పెట్టుకోవాలా, దేవుడి సొమ్ము పూర్తి రాకూడదు. పెద్ద ఇంకా పెద్ద తలలో దీనికి తాళం తీసే ఉంది. మీ ఊర్లో ఎన్ని గుళ్ళలో దొంగతనం జరిగింది? కొద్దిగా గట్టిగా చెప్పండి. 4 గుళ్ళు. కోళ్ళమ్మ గుడి, అంకాలమ్మ గుడి, రామాలయము, బ్రహ్మంగారి గుడి, అన్నీ జరిగింది. అన్ని చాలా బాగా మొత్తం చేసుకున్నాను. పోలీసులు వచ్చారా? పోలీసులు వచ్చారు, ఇవన్నీ ఫోటోలు తీసుకున్నారు. పోయిన మళ్ళీ ఎస్ఐగా కంప్లైంట్ చేయండి, స్టేషన్ రమ్మని పోయినారు. కాళ్ళు చేతులన్నా పడిపోయాలా వాళ్ళకి, నీరగ పడి అన్నా చిలకపూర్లో కూడా కాదు మిడిల్లో ఉంది. కూడా బయట రోడ్డు ఎంత తిప్పినది అది ఇంతదే, చిన్నదే, పెద్దది కాదు.